హల్లెలూయా. చూడండి, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపించిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రకారమే నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవునిని సేవించుదురుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తులో వారు వెట్టి చాకిరి వెట్టి పనులు చేస్తున్నప్పుడు చిన్న పెద్ద వృద్ధాప్యం తేడా లేకుండా శ్రమల కొలిమిలో నడిపించబడుతూ వెట్టి పనులు, కష్టముతో కూడిన పనులు చేస్తూ నడిపించబడుతున్నప్పుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు బానిసత్వపు బ్రతుకుల్లో నడిపించబడుతున్నప్పుడు వారు చేసే ఆ వెట్టి చాకిరి పనిని బట్టి వారికి వచ్చిన కష్టమును బట్టి వారందరూ ఏకముగా కూడి ప్రార్థించినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. కష్టకాలమందు వారందరూ యెహోవాకు మొరపెట్టగా దేవుడు వారి ప్రార్థనను అంగీకరించి దైవ సేవకుడైన మోషేతో దేవుడు మాట్లాడి, మోషేను ఐగుప్తు దేశానికి నువ్వు వెళ్ళి ఐగుప్తులో నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచాను, వారిని ఐగుప్తు దేశము నుండి నువ్వు విడిపించి తీసుకొని రావాలి అని మోషేతో దేవుడు చెప్తే మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను తోడుకొని వచ్చిన తదుపరి ఆ మార్గపు మధ్యలో దేవుడు అంటున్నాడు, మోషే, నీవు తోడుకొని వచ్చిన ఈ ప్రజలను ఈ పర్వతం మీద దేవునిని సేవించాలి. ఐగుప్తు దేశంలో నుండి తోడుకొని వచ్చిన ఈ ప్రజలు ఇదిగో ఈ పర్వతం మీద మీరు దేవునిని సేవించండి అని మోషేతో దేవుడు చెప్తున్నాడు. పర్వతము అనగా అక్కడ మీరు నోట్ చేసుకోండి, ప్రార్థన మందిరము. పర్వతం అంటే ఏంటండి? ప్రార్థన మందిరము. ఐగుప్తులో నుండి విడిపించబడిన తర్వాత మీరు ఈ ప్రార్థన మందిరములో దేవునిని సేవించాలి. ఒకప్పుడు మనమందరము కూడా ఐగుప్తు అనే పాపం, ఐగుప్తు అనే లోకములో నుండి విడిపించబడిన తరువాత ఇదిగో ఈ ప్రార్థన మందిరములో దేవుడు మనలందరినీ నిలిపి ఉన్నాడు. హల్లెలూయా. ఈ ప్రార్థన మందిరంలో మీరు దేవునిని సేవించండి అని మోషేతో దేవుడు చెప్తున్నాడు. ఓకే, ఆధ్యాత్మికంగా మనమందరము కూడా ఈ ప్రార్థన మందిరంలో మనం ఏ విధంగా ప్రభుని సేవించాలి? అందరూ సేవిస్తున్నారు, మనం సేవిస్తున్నాం అన్నట్లుగా ఉండకూడదు. కానీ మన పితరులు, భక్తులు ఏమండి, వారు ఏ విధంగా ప్రభుని సేవించారు, దేవునిని సేవించారు తెలుసుకొని ఆ విధముగా మనమందరము కూడా మనం ఆరాధిస్తున్న పరిశుద్ధుడైన దేవునిని సేవించగలిగితే నా దేవుని సన్నిధి మీ అందరికీ తోడయుండునుగాక. హల్లెలూయా. భక్తులు, పితరులు ఏ విధంగా దేవునిని సేవించారు? నేను కొన్ని పర్వతములు గూర్చి ఈ ఆరాధనలు చెప్తాను. ఆ పర్వతముల మీద భక్తులు ఏ విధంగా ప్రభుని సేవించారు, దేవుని సేవించారు. నేను ఒక 3 పర్వతముల గురించి ఈ ఆరాధన చెప్తాను. మీకు తెలిసిన పర్వతముల పేరు చెప్పండి.
ఆ, ఆ. పోనీలే, బాగానే చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సినాయి పర్వతము, హోరేబు పర్వతము, కర్మేలు పర్వతం, ఈ 3 పర్వతాల గురించి నేను ఈ ఆరాధనలో చెప్తాను. ఈ పర్వతముల మీద దేవునిని ఏ విధంగా మన భక్తులు సేవించారో ఆ విధముగా ఇది మొదలుకొని మనమందరము కూడా సేవించుదుము గాక. గట్టి చెప్పండి ఆమేనని. హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా. 1 సినాయి పర్వతం. ఈ పర్వతం యొక్క అనుభవాలు, ఆ విధంగా మనం ప్రభుని సేవించాలి. నిర్గమ పుస్తకం 19వ అధ్యాయం 20వ వాక్యం. యెహోవా సీనాయి పర్వతము మీదికి అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగి వచ్చెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా, ఇంకాస్త గట్టిగా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చెను. ఇప్పుడు యెహోవా ఎక్కడికి దిగి వచ్చాడు చెప్పండి? సీనాయి పర్వతము అనగా ప్రార్థన మందిరము. దేవుడైన యెహోవా ఇప్పుడు ప్రార్థన మందిరం మీదకి దిగి వచ్చెను. ఇప్పుడు మనం ఆరాధిస్తున్న పరిశుద్ధుడైన దేవుడు ఎక్కడున్నాడు చెప్పాలా? మన మధ్యలో ఈ ప్రార్థన మందిరం మీదకి నా దేవుడు దిగి వచ్చెను. హల్లెలూయా. గనుక ఈ పర్వతం మీద మనం ఏ విధంగా ప్రభువును సేవించాలి? భక్తుడు మోషే మనకు కనబడుతాడండి ఈ పర్వతం మీద. మోషే గూర్చి లేఖనాలు రాయబడ్డాయి. సీనాయి పర్వతం మీద మోషే ఏ విధంగా నడిపించబడ్డాడు అంటే 40 దివారాత్రులు అన్నం తినలేదు, ఆహారం తినలేదు, చెప్పాలి, నీరు త్రాగలేదు. ఆహారం తినలేదు, నీరు త్రాగలేదు అంటే ఉపవాస ప్రార్థన. సీనాయి పర్వతం మీద మోషే ఏ విధంగా దేవునిని సేవిస్తున్నాడంటే ఉపవసించి ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడు. ఇప్పుడు మనం అందరము కూడా ఏ విధంగా ఏ విధంగా ఈ పర్వతం మీద మనం ప్రభుని సేవించాలంటే ఉపవాస ప్రార్థన ముఖ్యం. ఏ ప్రార్థన చెప్పాలి నోరు తెరచి? ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యత అండి. ప్రార్థన మందిరం మనం ఉపవసించి ప్రార్థన చేయగలిగితే దేవుడు సాహసమైన కార్యాలు చేయడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు మోషే చూడండి, 40 దివారాత్రులు ఎన్ని రోజులు ఉపవాసించి ప్రార్థన చేశాడు? 45 రోజులు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదండి, 40 రోజులు. 40 రోజులు ఉపవసించి ప్రార్థన చేస్తే మోషే ఆ పర్వతం మించి దిగి క్రిందికి వస్తున్నప్పుడు మోషే ముఖము చూడలేకపోయారు. కారణం, మోషే ముఖచర్యం ప్రకాశించబడుతుంది. ఎందుకు మోషే ముఖచర్యం ప్రకాశించబడుతుందో తెలుసా? మోషే ఉపవసించి ప్రార్థన చేయుట వలన దేవుని కాంతి మోషే మీద అండ్ ప్రకాశమానమైన వెలుగు మోషే మీద ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే ముఖము చూడలేకపోయారంట భక్తులు. ఏమండి, మోషే ముఖము చూడలేకపోయారు. మనోళ్ళు కొంతమంది ఉంటారు, ఒక 3 రోజులు ఉపవసించి ప్రార్థన చేసి ఆరాధన అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్తే వాళ్ళు అంటారు, ఏంటమ్మా అట్లా అయ్యావు, సన్నగా కన్ను లోపల పోయి చెంప లొట్టపోయి, ఏంటమ్మా అట్లా ఉన్నావంటే, ఉపవాసం ఉన్నా నేను. ఏముందంట? ఉపవాసం ఉన్నా 3 రోజులు. 3 రోజులు ఉపవాసం ఉంటే ఎలా అయిపోయింది మొఖం?
కళ్ళు లోపలికి పోయినాయి, చెంపలు లొట్టపోయినాయి, పళ్ళు బయటికి వచ్చినాయి. అండ్ దిగాలుగా మోషే ముఖం చూడండి, 40 రోజులు ఉపవసించి ప్రార్థన చేసిన ముఖంలో కళ తగ్గిందా? చెప్పండి, కళ తగ్గలేదు. దైవికమైన కళ చేత నింపబడ్డాడు మోషే. కారణం ఏందో తెలుసా? ఉపవాసం ఉండటం ప్రాముఖ్యత కాదండి, ఉపవసించి దేవునితో గడపడం ప్రాముఖ్యత. దేవునికి మహిమ కలుగును గాక. ఉపవసించి నువ్వు దేవునితో గడిపితే దేవుని ప్రకాశం నీ ముఖం మీద వెలుగు ప్రకాశించబడుతుందండి. కొంతమంది ఉపవసించి ప్రార్థన చేస్తారు, కానీ ఆయన ఉపవాసం ఉంటారు కానీ ప్రార్థన చేయరు. శుక్రవారం ఒక పొద్దని కొంతమంది ఉంటారు, 3 గంటల వరకు ఏం తినరు కానీ పని చేసుకుంటారు. ఏం లాభం? ఇంటికి వచ్చిలో మొహం పీక్కపోతుంది, చెంపలు ఒట్టబడతాయి, పళ్ళు బయటకు వస్తాయి. అంటే నువ్వు ఉపవసించి ప్రార్థన చేస్తే, ఏమండి, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేయగలిగితే నీ ముఖ చర్మమున దేవుడు ప్రకాశింప చేస్తాడు. ఈ సీనాయి పర్వతం మీద మనం ఏ విధంగా ప్రభువుని సేవించాలి అంటే ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యత. అక్కడే మీరు నోట్ చేసుకోండి, నిర్గమ పుస్తకం 33:11లో ఓ మాట ఉంటుంది. 33:11 త్వరగా. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. దేవునికి స్తోత్రం చెప్పిన గట్టిగా, బిగ్గరగా, సంతోషంగా హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో, చెప్పండి, యెహోవా మోషేతో ముఖాముఖిగా ఎక్కడ? దేవుని పర్వతమైన సీనాయి కొండ మీద మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడండి. ఇక్కడ ఒక మనుష్యుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఇక్కడ మనం గమనిస్తే మోషే దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుడు, చెప్పండి, దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుడు మోషేతో ఎక్కడ? ప్రార్థన మందిరములో. మోషే దేవునితో, దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు ఈ పర్వతం మీద. ఈరోజున ప్రార్థన మందిరంలో ఉన్న మనము దేవునితో అనుభవం కలిగి నడిపించబడుతున్నామా? దేవునితో మాట్లాడే అనుభవం మనం కలిగి ఉన్నామా? దేవునితో మనం మాట్లాడాలి, చెప్పండి, దేవునితో మనం మాట్లాడాలి, దేవుడు మనతో మాట్లాడాలి. అంటే దేవుడు మనతో ఎట్లా మాట్లాడతారయ్యా అని అనొచ్చు మీరు. వచ్చేటప్పుడు మేము ప్రార్థన చేసుకొని వచ్చామన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. ఏమని చేసుకొని వచ్చారు? ఏమని చేసుకొని వచ్చారు? ఒక్క ముక్క అర్థం కాలే. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా, ప్రార్థన మందిరానికి వెళుతున్నాము, నీ దైవ సేవకుని నోట నుండి పరిశుద్ధాత్ముడా మాకు కావలసిన మాటలు మాట్లాడు. ఓసారి మా ప్రార్థన మందిరంలో ఇలాగనే ఒక ఆరాధనలో ప్రార్థన చేసుకుని ప్రార్థన మందిరానికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఆమెతో సూటిగా మాట్లాడుతున్నాడండి. ఆమె ఏ సమస్యలలో ఉందో, ఏ బాధలలో ఉందో, ఏ కన్నిటి మధ్యలో కాపురం చేస్తుందో, ప్రార్థన మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుంటే ఆమె ఆశ్చర్యపోయిందండి. గుండెకు ఎనలేని ధైర్యం కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడని ఒక గొప్ప సంతోషం ఆ తల్లిలో కలుగుతుందండి. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, అన్న, ప్రార్థన మందిరానికి వచ్చిన తర్వాత ఏ రోజు మా కుటుంబ సమస్యలు మీకు చెప్పలేదు, కానీ ఈరోజు ఈ ఆరాధనలో
పరిశుద్ధాత్ముడు మాతో మాట్లాడుతుంటే ముఖాముఖిగా ప్రత్యక్షంగా నా గూర్చి మాట్లాడినట్లు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడడం అంటే ఇదిగో ఈ దేవుని వాక్యమే దేవుడై ఉండెను. ఏమంటే ఈ వాక్యం ఎవరు? దేవుడై ఉన్నాడు. ఏమంటే ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు ఏమంటే దేవుని వాక్యము ద్వారా నువ్వు ఏ వ్యాధి, ఏ బలహీనత, ఏ కన్నీల మధ్యలో నడిపించబడుతున్నా నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే నా దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడుతాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వు దేని నిమిత్తం అయితే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనను అంగీకరించి నా దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతాడు. అంటే దేవుడు మనతో మాట్లాడడం అంటే చెవులు చెమ్మ మరియమ్మ మార్తమ్మ నేను యెహోవాననే అట్లా కాదండి. ఈ వాక్యం ఉంది కదా, ఈ వాక్యమే దేవుడై ఉండేది. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కొంతమంది భక్తులు ఏ విధంగా ఉంటారు తెలుసా? ఆరాధనకు వస్తారు. దైవసేవకులు వాక్యం చెప్పేటప్పుడు పక్కనున్న వాళ్ళు గిల్లుతూ ఉంటారు. దేనికి తెలుసా? ఆ పక్కనున్న వాళ్ళకి గిల్లి ఇదిగో నీ గురించి చెప్తున్నాడు అన్న, ఇదిగో అన్న నీ గురించి చెప్తున్నాడు అంటే నువ్వు దేనికి వచ్చావమ్మా, నువ్వు దేనికి వచ్చావన్నా అంటే మధ్యాహ్నం భోజనం పెడతారుగా తిని వెళ్దామని. అంటే నీ గురించి మాట్లాడుతున్నాడంటే నువ్వు ప్రార్థన చేసుకొని ప్రార్థన మందిరానికి రాలేదా? ప్రభువా నాతో మాట్లాడు, నీ మాటల ద్వారా నాకు ఆదరణ కలగాలని నువ్వు ప్రార్థన చేసుకొని అంటే ప్రార్థన మందిరానికి రాలేదా? వాక్యము నీలో తప్పిదం ఉంటే ఈ వాక్యం ఏం చేస్తుంది తెలుసా? సరిచేయగలుగుతుంది. నీలో లోపం ఉంటే ఈ వాక్యము దేవుని మాట మనం సరిచేసి ఈ భూమి మీద నిలుపుతుందండి. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం సరి చేసుకోకపోతే పడిపోతాం. దేవుడు దైవ సేవకుల ద్వారా మనతో మాట్లాడి హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పినప్పుడు మనం సరి చేయబడకపోతే పడిపోతాం. మనకు ఏం ఉండాలో తెలుసా? ఈ పర్వతమైన ఈ ప్రార్థన మందిరం మనం ఏం కలిగి ఉండాలంటే దేవునితో మాట్లాడే అనుభవం మనకు కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఈ ప్రార్థన మందిరంలో దేవునితో నువ్వు మాట్లాడాలి, దేవుడు నీతో చెప్పండి మాట్లాడునుగాక. ఆమేన్. మనుషులతో గంటలు ఫోన్లు చేసి మాట్లాడడం, లేకపోతే కనబడితే రచ్చబండ దగ్గర కూర్చొని కొంతమందికి ఉదయం కూర్చుంటే సాయంత్రం ఎప్పుడు అయిపోతుందో తెలియదండి. ప్రార్థన మందిరానికి వచ్చి కాస్త మోకరించి ప్రార్థన చేయమంటే మోకాళ్ళ మీద ముళ్ళకంప మీద కూర్చున్నట్టే ఉంటుంది కొంతమందికి. ఇవన్నీ మనం ప్రార్థన మందిరంలో మన పితరులు ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు, ఉన్నతమైన పర్వతాలు శిఖరాల మీద నిలబడ్డారంటే గల కారణం ఊరక వాళ్ళు ఆశీర్వదించబడలేదండి, ఊరక వాళ్ళు దీవించబడలేదు. దేవుని సన్నిధిలో ఉన్న నమ్మకత్వం, దేవునితో ఉన్న వారికి అనుభవం, ఒక మంచి సాహసము కలిగి నడిపించబడ్డారు కనుకనే మన భక్తులు ఉన్నతమైన శిఖరాలను ఎక్కగలిగారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో ఎవరితో మాట్లాడాలి చెప్పండి నోరు తెరిచి. ఈ పర్వతం మనకేం నేర్పిస్తుంది? మోషే ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషేతో ఎవరు మాట్లాడుతున్నారు అంటే దేవుడు. ఇప్పుడు మనం అందరం కూడా ప్రార్థన మందిరంలో ఎవరితో మాట్లాడాలి? దేవుడితో మాట్లాడితే మనుషులు మాట్లాడిన అవసరంలే, మాట్లాడకపోయినా అవసరం. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడితే మనుషులని గూర్చి హేళన చేసి ఎన్ని మాట్లాడినా, ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని చేసినా నీకు దేవునితో మాట్లాడే అనుభవం ఉంటే నువ్వు దేవునికి చెప్పుకోవచ్చు. దేవుడు నేను ధైర్యపరిచి, నేను ఆదరించి ప్రీతిగా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఈ పర్వతం మీద మోషే మనకు ఉపవసించి ప్రార్థన చేసుకొని దేవునితో మాట్లాడతాం. సెకండ్ పాయింట్, నిర్గమ పుస్తకం 3వ అధ్యాయం 3:1. మోషే
మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా, హుషారుగా. అదేదో మొదటి చెప్పొచ్చు కదా, 3 సార్లు అడుక్కోవాలా? హల్లెలూయా. చూడండి, ఇక్కడ మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఎక్కడికి వచ్చాడట? దేవుని పర్వతమైన హోరేబు. ఇక్కడ మీరు నా వైపు చూడండి, నా వైపు చూడండి. మోషే దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. అక్కడ ఒక వింత, ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలు యెహోవా అతని ప్రత్యక్షమై అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను, కానీ పొద కాలిపోవట్లేదు. ఏంటై గొప్ప వింత అని చూచదని అనుకొని కాస్త తన పాదం ముందుకేశాడండి, తన కాలు ముందుకేశాడు. ఈ గొప్ప వింత ఏంటని చూచుదామనుకొని తన పాదం కాస్త ముందుకేశాడు. అప్పుడు ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని దూత, మోషే మోషే మాట్లాడుతున్నాడు. అప్పుడు మోషే, అయ్యా అంటే, నీ పాదములకున్న చెప్పులు విడిచిపెట్టుము. ఏమంటున్నాడండి దేవుడు? నీ పాదములకున్న చెప్పులు విడిచిపెట్టు. నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము. నీ పాదములకున్న చెప్పులను విడిచిపెట్టు. నీవు నిలిచిన స్థలం ఏదంట? పరిశుద్ధ ప్రదేశం అనేను. ఇప్పుడు ఈ హోరేబు పర్వతం మీదికి, ఈ హోరేబు పర్వతమైన ప్రార్థన మందిరములోకి మనం ఏ విధంగా రావాలి అంటే, కాళ్ళకున్న చెప్పులను వదిలిపెట్టి, చెప్పాలి, కాళ్ళకున్న చెప్పులను వదిలిపెట్టి ఈ దేవుని పర్వతమైన హోరేబు అనే ప్రార్థన మందిరంలోకి మనమందరం రావాలి. ఆమె చెప్పండి గట్టిగా. చెప్పులు, చెప్పులు అనగా లోకానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం అండి? లోకం, పాపం, లోకపు ఆచారాలు, లోకపు సాంప్రదాయాలు, అల్లరితో కూడిన ఆట పాట చేష్టలు, దానికి సాదృశ్యంగా ఉంది ఈ చెప్పులు. ఇప్పుడు మనము ప్రార్థన మందిరంలోకి ఏ విధంగా అడుగు పెట్టాలంటే, కాళ్ళకున్న చెప్పులను వదిలిపెట్టి ఈ ప్రార్థన మందిరములో మనమందరము కూడా అడుగు పెట్టుదము గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక మనలో పాపం ఉండకూడదండి. ఇది పరిశుద్ధమైన స్థలము గనక మనమందరం కూడా పరిశుద్ధులుగానే ఈ ప్రార్థన మందిరంలో ప్రభువును సేవించాలి. వాక్యం అంటుంది కదా, నేను పరిశుద్ధ చెప్పాలా, మీరందరూ కూడా పరిశుద్ధులై ఉన్నారు. మారు మనసు పొందుకొని, బాప్తిసం పొందుకొని, రక్షణ పొందుకున్న మనము మరల లోకం జోలికి వెళ్ళకూడదు. ఏమండి, ఏ గుంతలో నుంచి నువ్వు లేవబడ్డావో, ఏ పాపంలో నుంచి నువ్వు విడిపించబడ్డావో, ఏ శాపంలో నుంచి నువ్వు విడిపించబడ్డావో, ఏది కాదనుకొని అండ్ వాటన్నిటిని విడిచిపెట్టి ప్రార్థన మందిలో అడుగు పెట్టావో, మరలా వాటి జోలికి వెళ్ళకూడదు. అండ్ ఇది పరిశుద్ధమైన స్థలము గనక మనమందరము కూడా చెప్పండి పరిశుద్ధంగానే ప్రభువుని సేవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మనలో లోకం ఉండకూడదండి. మనలో ఇక చెప్పండి లోకం ఉండకూడదు, పాపం ఉండకూడదు. ఏదైతే విడిచిపెట్టామో అది మరల మన జీవితంలో ప్రవేశించకూడదు. ఈ రోజున చాలామందిని చూడండి, ఏదైతే మనం వద్దనుకొని వదిలేస్తామో మరలా వాటిలోనే నడిపించబడే భక్తులు లేకపోలేదు. మా ప్రార్థన మందిరానికి వచ్చే ఒక కుటుంబం, వారు పరిచర్య చేస్తారు, ప్రార్థన చేస్తారు, భక్తిగా ఉంటారు, బాగుంటారు. ఒకరోజు వచ్చి, అన్న మా గృహప్రవేశ ప్రార్థన కూడిక పెట్టుకుందాం అన్న అని చెప్పాడు.
సరే పెట్టుకుందాం అన్న. అప్పుడు అన్న చెప్పాడు, అన్న 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మా ఇంటి రిబ్బన్ కట్ చేయాలని చెప్పాడు. ఏం కట్ చేయాలంట? ఇంటి రిబ్బన్ కట్ చేసి మీరు ప్రవేశించాలని చెప్పాడు. నేను అనుకున్నాను, ఏంటి 3వ తేదీ 3 గంటల 30 నిమిషాల గంట ఉన్నాడు, ఏంటి తేడాగా ఉందంటే, మనోడు ముందుగా లీరగా డేట్ తెచ్చుకున్నాడు. తెలుసు కదా ఎక్కడ తెచ్చుకున్నాడు, పోయాడు బయటికి వెళ్ళి ఒక చక్కటి డేట్ తీసుకొచ్చుకున్నాడు. ఆ డేట్ వచ్చి నాకు చెప్పాడు. సరే అని చెప్పేసి 5 గంటలకు వెళ్ళాము. 5 గంటలకు వెళితే ఆ కొత్త ఇంటిలో అట్లా ఆ మెట్లకి ఆ ప్రవేశించిన వెంటనే ఆ ఇంటి ముందు పెద్ద గుమ్మడికాయ ఉందండి. గుమ్మడికాయ ఉంది. సర్లే ఏదో తెలియక చేసి ఉండాలి అని చెప్పేసి ఇంకొక అడుగు ముందు లోపల పెట్టా. ఆ ఇల్లంతా టైల్స్ మీద పాలు పొంగిచ్చేశారు. పాలంతా పొంగిచ్చేసారు. టైల్స్ అంతా పాలమయం అయిపోయింది. ఏంది తేడా కొడుతుందని చూస్తే ఇంకాస్త బెడ్రూమ్లోకి వెళ్ళి అటు కిచెన్లో అటు తిరిగేలోపు ఏమండి దున్నపోతు తిరిగి నచ్చులు కనబడుతుంది. సారీ, ఏంది దున్నపోతా ఇద్దా? అబ్బా మీకు బాగా తెలిసే. హల్లెలూయా. ఏమండి ఆవు తిరిగి నచ్చులు కనబడ అంటే చూడండి, మళ్ళీ ఎవరి ఇల్లు? ప్రార్థన మందిరానికి వచ్చేవాళ్ళే అండ్ పరిచర్య చేసేవాళ్ళే. మరో లోకం కావాలి, మందిరం కావాలి, ప్రార్థన కావాలి, పరిచయం, మళ్ళీ లోకం, అన్ని ఆచారాలు కావాలి. ఇవి మన జీవితంలో ఉన్నంత కాలము దేవుని ద్వారా మనం ఆశీర్వదించబడతామంటే అది కాని పని. ఉంటే చల్లగానే ఉండు, లేకపోతే వెచ్చగానే. నులివెచ్చని స్థితిలో మనం ఉండకూడదండి. ఉంటే చల్లగానైనా ఉండాలి, చెప్పండి, లేకపోతే వెచ్చగానే నులివెచ్చని స్థితిలో ఉండకూడదు. ఆదివారం ప్రార్థన, శనివారం పరిశుద్ధాత్మ కూడుకుని మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు అబ్బా 7 గంటలకు కూర్చుంటే మళ్ళీ 9 వరకు లేవరు కొంతమంది అమ్మలు. దేనికి? సీరియల్లో. మనము ఈ ప్రార్థన మందిరంలో ఈ హోరేబు పర్వతం మీద దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు తెలుసా? చెప్పులను వదిలిపెట్టి ఈ పరిశుద్ధమైన స్థలములో మనమందరము కూడా పరిశుద్ధంగా ప్రభువును సేవించుదుముగాక. ఇక మనలో లోకం ఉండకూడదు. ఇక లోకపు సాంప్రదాయాలు, లోకపు ఆచారాలు ఉండకూడదండి. గమ్మత్తు ఏంటంటే పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. పెళ్ళిళ్ళు నాకు అనిపిస్తూ ఉంటుంది, అన్ని జనులు ఎప్పుడైతే జరుగుతాయి మనకు కూడా అప్పుడే జరుగుతాయి కొంతమంది. అంటే చూడండి, వాళ్ళు ఏ డేట్లు జరుగుతాయి అయ్యే డేట్లు. అన్న ఆ రోజు మాకు అంత వీలుగా ఉంటుందన్న, అనుకూలంగా ఉంటుందన్న, ఆ రోజు మీరు పెట్టండి అన్న అంటారు. తీరా చూస్తే ఆ రోజు చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి అదే టైంకి. అంటే చూడండి, మనం ప్రార్థన మందిరానికి వస్తున్న ఓ ప్రత్యేకత, ఒక ప్రతిష్టత, ఒక మంచి వ్యక్తులుగా మనం మార్చబడాలి. కానీ మరలా ఇక లోకంలో వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం వాళ్ళ అడుగుజాడ మార్గాలలో మనం నడిపించబడకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధ స్థలంలో మనం అందరము కూడా పరిశుద్ధంగానే ప్రభువుని సేవించుదుము గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఓకే, నిర్గమకాండం 33:6 వాక్యం చదవండి. 33:6. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీయులు హోరేబు పర్వతం మీద ప్రభువుని ఏ విధంగా సేవిస్తున్నారంటే తమ ఆభరణములను తీసివేసి, ఎట్లా? తమ ఆభరణములను తీసివేసి హోరేబు పర్వతం మీద ప్రభుని సేవిస్తున్నారు, దేవుని సేవిస్తున్నారు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 వాక్యాలు చదవండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు నైనా గుణమను అక్షయ అలంకారము గల
మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, బిగ్గరగా హల్లెలూయా. ఏమండి, మనము ఈ ప్రార్థన మందిరంలో ప్రభుని ఏ విధంగా సేవించాలంటే ఆభరణములను పెట్టుకొని కాదండి. పేతురు అంటున్నాడు కదా, వెలుపటి అలంకారాన్ని మీకు అలంకారముగా ఉండక. ఏమండి, జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించు వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయాంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలి. ఏమండి, ఈ ప్రార్థన మందిరంలో పితరులు ఆభరణములు తీసివేసి సేవించినట్లు కనబడుతుంది. మనం అందరము కూడా వెలుపటి అలంకారాన్ని మనకు అలంకారంగా ఉండకూడదు. హృదయాంతరంగ స్వభావము సాధువైనట్టు మృదువైనట్టు ఏమండి అక్షయ అలంకారము కలిగిన గుణం అనే స్వభావం మనం ధరించుకొని ప్రభును సేవించుదుముగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అండ్ వెలుపటి అలంకారం వద్దండి, మనకి లోక అలంకరణ వద్దు. అండ్ క్రైస్తవుడికి లోక అలంకరణ తగదు. ప్రార్థనా మందిరానికి వెళ్ళే అండ్ బిడ్డలకి అండ్ లోక అలంకరణ ఏమండి వద్దు అని వాక్యం చెబుతా ఉంది. ఓసారి మన ప్రార్థన మందిరానికి వచ్చి ఒక తల్లి, ఆమెకి 50 సంవత్సరాల వయసు ఉంటుంది. ఎంత చెప్పాలా? 50 సంవత్సరాల వయసు. ఆమె ప్రతి ఆదివారం పెందలకడ 6 గంటలకు లేచి ప్రార్థన మందిరానికి వచ్చి ఏమండి శుభ్రంగా మందిరం అంతా ఊడ్చుకొని పిల్లలకు సహకారంగా చాపలు వేసుకొని అన్నీ చేస్తుంది. ముందు మోకరించి ఆకాశం 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసి అప్పుడప్పుడు మాకు అనిపిస్తుంది, అబ్బా ప్రార్థన చేసి ఇలాగ మేము కూడా చేయాలి. పోరాడుతుంటుంది, ప్రభువా మమ్మల్ని దీవించయ్యా అని పోరాడుతూ ఉంటుంది ప్రార్థనలు. మోకరిస్తే మళ్ళీ మోకలు దిగదండి, బాగా ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన మందిరానికి ఎట్లాగొస్తుంది తెలుసా? ఆమె ముక్కు పుడక ఉండదు, చెవులకు దిద్దులు ఉండవు, గొంతు గొలుసు ఉండదు, చేతులకి ఒక దేవదూత మాదిరిగా ఉండి ప్రార్థన మందిలో వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకొని ముందు మోకరించి బాగా ప్రార్థన చేస్తుందండి. బాగా అంటే బాగా, చాలా బాగా ప్రార్థన చేస్తుంది. ఒకరోజు ఎవరో చుట్టాలు వచ్చి, రేపు పెళ్ళి ఉంది రావాలి నువ్వు తప్పనిసరిగా అని చెప్పారంట. ఏముంది? పెళ్ళికి రమ్మని చెప్పారంట చుట్టాలు వచ్చి. పెళ్ళికి రమ్మంటే అమ్మగారు ఇంకా వస్తానని చెప్పింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక అమ్మగారు ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళింది. ఏ స్టోరు? ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళింది. ఒక 1000 రూపాయలు తీసుకొని అక్కడికి వెళ్ళి రోల్డ్ గోల్డ్ బంగారం అంతా కొనుక్కుందండి. ఏ బంగారం చెప్పాలి? రోల్డ్ గోల్డ్ బంగారం అంతా కొనుక్కుంది. మీకు తెలుసో తెలియదో, ఒరిజినల్ బంగారం కంటే రోల్డ్ గోల్డ్ బాగా చెప్పండి బాగా మెరుస్తుంది. ఒరిజినల్ విశ్వాసాల కంటే రోల్డ్ గోల్డ్ బాగా మెరుస్తుందండి. ఒక 1000 రూపాయలకి అన్ని రోల్డ్ గోల్డ్ బంగారం అంతా కొనుక్కొని వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళింది, తెల్లారింది, లేచింది, ఫ్రెష్ స్నానం చేసుకుంది. ఆ తెచ్చుకున్న కలర్ తలకేసుకుంది ఫుల్గా. అండ్ మొహం రుద్ది ఫేరన్లు రాసి అండ్ ఆ క్రీమ్ ఈ క్రీమ్ రాసి అండ్ పెదాలకు మరలా సరిపోలేదన్నారు, మళ్ళీ లిప్టిక్ తెచ్చుకొని అండ్ ఆ లిప్టిక్ రాసి మొత్తం కోతిమూతిలాగా అయిపోయింది. అది తెచ్చుకున్న ఇంకా రోల్డ్ గోల్డ్ ఉంది కదా, అదంతా తీసుకొని ముక్కుకు, చెవులకి, గొంతుకి, కాళ్ళకి, చేతులకి ఫుల్ బంగారం పెట్టేసుకుందండి. ఎందుకండి ముసలి వయసులో దసరా పండగలో ఏమండి మొత్తం పెట్టేసుకుంది. ఇంకా సరే అని చెప్పేసి పోత మళ్ళీ ఒక హ్యాండ్ బ్యాగ్ ఒకటి వేసుకొని వెళ్ళిపోయింది పెళ్ళికి వెళ్తే పెళ్ళికి వచ్చి పెళ్ళికి అందరూ చుట్టాలు వస్తారా? రక్త సంబంధులు వస్తారా? పిలిచిన వాళ్ళు వస్తారా? లేదే. ఎవడో ఒక దొంగ ఆ తల్లి మీద కన్నేశాడండి.
ఆమె బంగారాన్ని అంతా చూసి ఈరోజు మంచి పార్టీ దొరికిందిరా అని చెప్పేసి ఏమండి దొంగ ఒక కన్నేశాడు. ఆ తర్వాత ఆ పెళ్ళిలో ఆమెను ఫాలో అయ్యాడు. ఆమె ఫోటో దిగింది, భోజనానికి వెళ్ళింది, తినింది. అండ్ వాడు వెనకాల నుంచి ఫాలో అవుతున్నాడు. ఇంకా శుభ్రంగా తిని ఆటో ఎక్కి దిగి నడుచుకుంటూ వెళ్తుంది ఇంటికి. ఆ దొంగ వెనక నుంచి వచ్చాడు, అలాగ నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి వచ్చి ఆ 2 చెవులు పట్టుకుని గట్టిగా లాగాడు. ఏసునా 2 చెవులు కూడా వచ్చినాయి. అది గట్టిగా లాగా అప్పటికే ఊగులాడుతూ ఉన్నాయి ఈ చెవులు. ఆడొచ్చి గట్టిగా లాగి ఊడి వచ్చేసాయి. ఆ ముక్కు పట్టుకుని లాగాడు, ఆ ముక్కు చీలిపోయింది. గొంతు పట్టుకుని లాగితే ఈ గొంతు అంతా రాసుకొని పోయి గొలుసు కూడా బిక్కున్నాడు, చేతులు గాజులు కూడా బిక్కున్నాడు, అండ్ కాళ్ళకున్న అన్నీ ఎత్తుకొని పోయాడండి. పోత ఆ బ్యాగు కింద పడితే ఆ బ్యాగ్ కూడా ఎత్తుకొని పోయాడు. వాడు అక్కడికి వెళ్ళి అది ఓపెన్ చేసి అందులో ఏముందో తెలుసా? అండ్ దువ్వాన ఫార్వర్డ్ డబ్బి ఫేర్ అండ్ లవ్లీ ఉంది. చూడు మళ్ళా అందులో ఏముంది? బైబిల్ కూడా లేదు. మళ్ళీ దువ్వాన ఫేర్ అండ్ లవ్లీ ఫార్వర్డ్ డబ్బి హ్యాండ్ బ్యాగులు పెట్టుకుంది. ₹1 లేదంటండి. అమ్మని ఎత్తారు, హాస్పిటల్కి ఎత్తారు. అయితే అయ్యా ఎక్కడున్నావు అయ్యా రాయ్యా నువ్వు అర్జెంటుగా అంటే అక్కడికి వెళ్తే అమ్మగారికి 2 చెవులు లేవు. ఏమమ్మా చెవులు ఎడిపోయినాయంటే, అయ్యా ఇట్లా పెళ్ళికని వెళ్తే ఆ పెళ్ళికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మామూలుగా వస్తారా? బాగా రిచ్గా వస్తారు. నేను కూడా ఏమండి మామూలుగా వెళ్తే బాగోదని చెప్పేసి నేను కూడా రిచ్గా వెళ్దాం అనుకున్నాను. వాడు బిచ్చగాడిని వెంటబడి మొత్తం ఎత్తబోయాడయ్యా అని చెప్తుంది. చూడండి, అంటే ఇది క్రైస్తవులకు తగునా? మనం కొంతమందిని చూడాలి. అండ్ ప్రార్థన మందిరానికి వచ్చేటప్పుడు సింపుల్గా వస్తారు. ఏంటంటే పెళ్ళిళ్ళకి వెళ్తే చూడాలి అమ్మగారులను అన్నని చూడలేము మనం. అసలు మన విశ్వాసులు అని అనుకుంటే అట్లా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అండ్ వాక్యం ఏమంటుందో తెలుసా? మీరు వెలుపటి అలంకారాన్ని మీకు అలంకారం ఉండకూడదు. అండ్ మీరు హృదయ అంతరంగ స్వభావము అండ్ ఒక మంచి స్వభావముతో సాధువైనట్టు మృదువైనట్టు అలంకారం కలిగిన గుణమనే స్వభావము మనం అలంకారముగా ధరించుకుందుముగాక. ఆ విధము చేత ఈ ప్రార్థన మందిరములో మనం నడిపించబడాలి. హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా. మేడి పండు చూడు మేలిమయుండును, పొట్ట ఇప్పి చూడు పురుగులు. వెలుపట అలంకరణ ప్రభు కోరుకోడండి. వెలుపట ఏమండి కొంతమంది ఉంటారు, స్తోత్రం మందిరానికి వచ్చి స్తోత్రం స్తుతి, ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం స్తుతి అంటారు. మళ్ళీ బయటికి వెళ్తే చూడాలి ఇంకా తెలుగే రాదన్నమాట, ఆ దేవుని మాటలు రావన్నమాట. ఇంక అంటారు కదా, తెలుసు కదా. ఏమండి ప్రార్థన మందిరంలో ఒక భక్తి, ఆ ఆవరణ అడుగు బయట పెట్టిన తర్వాత ఇంకో భక్తి మనకు వద్దండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెలుపటి అలంకరణ ప్రభు చూడడు. నీ హృదయ అంతరంగ స్వభావము పరిశుద్ధమైన అలంకరణ చేత అలంకరించబడిన వారై మనమందరము కూడా ప్రభుని సేవించుదుము గాక. వెలుపటి అలంకరణ ఎంత అలంకరించుకొని మనం భక్తి చేసినా ఒక రోజున మొత్తం వెళ్ళిపోద్దండి. కాకి అనుకుందంట, పావురం చూసి మచ్చలు పడిందంట. పావురం తెల్లగా నిగనిగలాడుతుంది, నేనేంది ఇంత నల్లగా ఉన్నాను అనుకుందంట. పావురం తెల్లగా ఉంది, నేను ఇంత నల్లగా ఉన్నాను అనుకుందంట. ఒకరోజున కాకి ఒక వ్యక్తి సున్నం కొడుతుంటే పోయి ఆ సున్నం బకెట్లో మునిగిందంట. తెల్లగా అయిపోయిందంట. ఏమండి ఎట్లా అయిపోయింది? తెల్లగా అయిపోయింది. పావురం దగ్గరికి వచ్చి అంటది, అది చూడు నేను కూడా తెల్లగా అయ్యాను, ఇన్ని రోజులు నువ్వు బిల్లవు గట్టిగా తెల్లగా ఉన్నావని నేను చూడు ఎట్లా నీకంటే తెల్లగా అయ్యానో అనేది. అవునా అని ఆ పావురం అనింది. ఒక 10 రోజులు మురిసిపోయిందండి బాగా. ఒకరోజు ప్రచండమైన వర్షం వచ్చింది, బాగా దడిసింది. ఏమైపోయింది? కాకి సున్నం అంతా కొట్టుకొని పోయింది. మళ్ళీ ఏమైపోయింది? ఈ వెలుపట అలంకరణ ఇంతే ఉంటుంది. భూమి మీద ఉన్నంత కాలం చెల్తుందేమో, అండ్ మనము మరణించేంత వరకు ఈ వెలుపట అలంకరణ జరుగుతుందేమో. ఒక రోజున ధవల సింహాసనం ఎదుట నిలబడినప్పుడు అండ్ వైట్ బ్లాక్ ఆ రోజు నిరూపించబడుతుందండి. అందుకని నా ప్రభు కోరుకున్నది వెలుపటి అలంకరణ కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మనమందరం కూడా పరిశుద్ధమైన అలంకరణ చేత అలంకరించబడిన వారమై ప్రభును సేవించుదుముగాక. హల్లెలూయా. చెప్తాం కడిగా హల్లెలూయా. ఏమండి, పరిసయ్యుల గురించి, సద్దుకయ్యుల గురించి, శాస్త్రుల గురించి మాట రాబడింది ఉపమానం. వారు పుదీనాలోను, జీలకర్రలోను, మెంతులోను, ఇంకా ఉప్పు, పప్పు, కారం అన్నిటిలో నమ్మకంగా దశమ భాగం తీసుకొస్తున్నారు. అవునా కదా? చెప్పండి. మీరు తెస్తున్నారా? అలాగే చెప్పండి, మీరు నమ్మకంగా తెస్తున్నామని వాళ్ళు దేవుని సన్నిధికి. అయ్యో, అందరు దొంగలే ఉన్నారా? చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనస్సాక్షి ఒప్పుకోవట్లేదే. దేవుని సన్నిధిలో మనం నమ్మకంగా ఉండాలి. కొద్దిగలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు అనేకమైన వాటికి, చెప్పండి, అనేకమైన వాటికి నీకు వచ్చే కొద్దిగలో నువ్వు నమ్మకత్వం లేకపోతే దేవుడు అనేకమైన వాటిని నేను అప్పగించాడు. నీకు వచ్చే ఆ 10,000 శాలరీలు, ఒక 1,000 రూపాయలు నువ్వు దేవుని సన్నిధి తీసుకొని రాకపోతే నీకు 20,000 రావు. ఇక ఆ 10,000తోటే జీవితం అంతా కొనసాగించబడుతుంది. నువ్వు కొద్దిగలో నమ్మకత్వం ఉండి చూడు, మీదటికి కాలానికి నా దేవుడు గొప్పగా నేను ఆశీర్వదించును గాక. కొద్దిగలో నమ్మకత్వం ఉండదు. అయితే ఈ నమ్మకత్వం ఎవరిలో ఉంది తెలుసా? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులలో ఉందండి. ఇవన్నీ ఉన్నాయి. కానీ అయితే వారి గూర్చి ఏమని రాయబడింది తెలుసా? సున్నం కొట్టిన సమాధులను పోలిన వారై ఉన్నారట. ఎలాగున్నారట? సున్నం కొట్టిన సమాధులను పోలిన వారై, వెలుపట అలంకరణ ఏమండి తెల్లగా పరిశుద్ధంగా కనబడుతున్నారు. కానీ ఆ సమాధులు బద్దలు కొడితే కంపు. చెప్పాను కదా, ప్రభు, చెప్పండి, ప్రభు వెలుపట అలంకరణ చూచే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరము కూడా హృదయ అంతరంగ స్వభావాన్ని పరిశుద్ధమైన అలంకరణ చేత అలంకరించబడుదుము గాక. ఈ ప్రార్థన మందిరములో దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడని మనమందరం నడిపించబడుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రార్థన మందిరంలో ఎలాగ నడిపించబడాలి? వెలుపడ అలంకరణ వద్దు, భయం ఉండాలి. భయభక్తులు కలిగి ప్రభు సన్నిధిలో నడిపించబడాలి. ఈ ప్రార్థన మందిరంలో దేవుడు ఉన్నాడు. చెప్పాడు కదా, సీనాయి పర్వతం మీదకి యెహోవా దిగి వచ్చాను అని చెప్పాను కదా. ఈ ప్రార్థన మందిరంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడంటే మనం ఎట్లా ఉండాలి? హల్లెలూయా. గనుక మనమందరం కూడా ఈ హోరేబు పర్వతములో ఈ ప్రార్థన మందిరం ఆభరణలను తీసివేసి వెలుపటి అలంకరణ గాక, మీ వెలుపటి అలంకరణ గాక హృదయాంతరంగ స్వభావాన్ని, చెప్పండి, హృదయాంతరంగ స్వభావాన్ని సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయ అలంకారం కలిగిన గుణమును ధరించుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఎవరైనా తీర్మానం చేసుకుని ఉంటారు, ఇంక ఎలుపటి అలంకరణ వద్దని చెప్పారు కదా దేవుడు, మా దగ్గర ఉన్న బంగారం అంతా ఏం చేయాలని మీరు అనుకుని ఉంటారు. తీసుకొచ్చి చక్కకి ఇచ్చేసేయండి, సభ పెట్టేస్తుంది. హల్లెలూయా. చెబుతాం గట్టిగా హల్లెలూయా. మీరు ఆలోచన చేయొద్దు ఎక్కడ పెట్టాలి, ఏ బీరోలు పెడితే దొంగలు ఎత్తపోతారు. బ్యాంకులో పెడితే మళ్ళీ తెచ్చుకుంటాం లేదు తెలియదు. కనుక శుభ్రంగా సభ ఉంది కనుక అక్టోబర్ 28 శుభ్రంగా పరిచర్యకు వాడైన ఆమేన్. మూడో పర్వతం ఏ పర్వతం ఇది? కర్మేలు పర్వతం. సమూయేలు మొదటి పుస్తకం 25వ అధ్యాయం 7వ వాక్యం. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారు ఉన్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రె కాపురులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంత కాలము వారేదియూ పోగొట్టుకొనలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, బిగ్గరగా. ఆకలి అవుతున్న వారందరూ గట్టిగా. ఆకలి అవుతుందా? హల్లెలూయా. చదవండి గట్టిగా హల్లెలూయా. చివరి పాయింట్, మూడోదిగా కర్మేలు పర్వతం. ఈ పర్వతం మీద చూడండి, వారు కర్మేలు ఉన్నంత కాలము కూడా
వారికి ఏ కీడు సంభవించలేదు. వారు కర్మేలులో ఉన్నంత కాలం కూడా వారికి ఏ కీడు అపాయము సంభవించలేదని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ ప్రార్థన మందిరంలో ఉన్నంత కాలము నా దేవుడు ఏ కీడు ఏ అపాయం సంభవించకుండా దేవుడు కాపాడునుగాక. ఇజ్రాయేలును కాపాడువాడు కొనగడు, నిద్రపోడు. నా దేవుడు మీ గుడారాల చుట్టూ అగ్ని ప్రాకారాలతో కంచె వేయునుగాక. కర్మేలులో ఉన్నంత కాలం ఏ కీడు ఏ అపాయం సంభవించకుండునుగాక. హల్లెలూయా. చూడండి, కర్మేలులో ఉన్నంత కాలం వరకు ఏ కీడు సంభవించలేదంటండి. అంటే ప్రార్థనా మందిరం, దానికి అర్థం ఏంటి అంటే కర్మేలులో ఉన్నంత కాలం ఏ కీడు రాలేదంటే దాన్ని దాటుకుని అనుకున్నాము, 10 లక్షలు అప్పు చేశాము, రావట్లేదు అని చెప్పారు. మంచిది, దేవుడి దగ్గర ఆశించడం చాలా మంచిది. అయితే దేవుడిని ఎంతసేపు దేవుడు నాకు అది ఇవ్వాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి నువ్వు అడుగుతున్నావే తప్ప అసలు నువ్వు దేవుడికి ఏమిస్తున్నావు? అసలు దేవుడు నీ దగ్గర ఏది కోరుకుంటున్నాడు అనేది ఒకసారి, ఎంతసేపు నాకు అది ప్రభా ఇది ప్రభా అంటు నువ్వు దేవునికి ఏమిస్తున్నావు? దేవుడు నీకు అవన్నీ ఇవ్వడానికి. మనము ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఉపద్రవాలు ఎదురైనా ఈ కర్మలైన ప్రార్థన మందిరాన్ని వదిలిపెట్టకూడదు క్రైస్తవుడు. ఏమండి, ఈ ప్రార్థన మందిరంలో మనం అంతం వరకు నిలకడగా ఉండాలి. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఉపద్రవాలు ఎదురైనా, ఎన్ని అవమానాలు నిందలు వచ్చినా అంతవరకు ఈ కర్మేలని ప్రార్థన మందిరంలో నిలబడుదుముగాక. హల్లెలూయా. ఏమంటే శ్రమలు వచ్చాయని తొలగిపోకూడదు, నిందలు వచ్చాయని తొలగిపోకూడదు, అవమానాలు వచ్చాయని చెప్పేసి ప్రార్థనా మందిరాన్ని వదిలిపెట్టకూడదు. కన్నీళ్ళు, సమస్యలు, ఉపద్రవాలు వంటి ఏమంటే సమస్యలు ఎదురైనాయని చెప్పేసి ప్రార్థన మందిరం వదిలిపెట్టకూడదండి. మనము ఒకవేళ వదిలిపెట్టామో చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. తప్పిపోయిన కుమారుడు గురించి రాయబడింది కదా, తండ్రి దగ్గర ఉన్నంతకాలం సమృద్ధి ఉన్నది. ఎప్పుడైతే దేవునితో సహవాసాన్ని వదిలిపెట్టాడో, ఎప్పుడైతే తండ్రి కుటుంబాన్ని, తండ్రి గుడారాన్ని వదిలిపెట్టాడో దూరం అయిపోయాడు. సహవాసాన్ని, సన్నిధిని వదిలిపెట్టాడు. ఏమైపోయాడు? తినడానికి పందులు తినే పొట్టు కూడా నోచుకోలేని స్థితికి వెళ్ళిపోయాడు. తండ్రిని వదిలిపెట్టకూడదు మనము, దేవుని సన్నిధిని మనం వదిలిపెట్టకూడదు, ఏమంటే సహవాసాన్ని మనము వదిలిపెట్టకూడదు. అంతవరకు అని ప్రార్థన మందిరంలోనే మనం నిలకడగా స్తంభాల వలె నిలబడుదుముగాక. బండ మీద కట్టబడిన ఇల్లు ఏమంటే స్థిరముగా ఉన్నట్లుగా మనం అందరము కూడా ఆ విధముగా నిలబడుదుముగాక. గాలివానలు మనం త్రొట్టిల్లిపోకూడదు, సమస్యలు మనం త్రొట్టిల్లిపోకూడదు, మనుషులు అవమానిస్తున్నారు, నిందిస్తున్నారని చెప్పేసి మనం ఊగిపోకూడదు. మనము జీవం కలిగిన దేవునిని ఆరాధించే బిడ్డలం. ఆమేన్. మన పక్షాన మనం ఆరాధిస్తున్న పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మన తండ్రి యేసుక్రీస్తుల వారు. హల్లెలూయా. మన దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరండి? ఎవరు ఉన్నారు? ప్రార్థన మందిరాన్ని వదిలిపెట్టకూడదు, సహవాసాన్ని. ఓ తల్లి ప్రార్థన మందిరాన్ని ఒక 2-3 వారాలు రాలేదు. ఎన్ని వారాలు చెప్పండి? 2-3 వారాలు రాలేదు. ఏంటమ్మా రాలేదంటే కోతకి వెళ్ళానయ్యా అనేది. దేనికి వెళ్ళిందంట? వీళ్ళు చూడు ఆదివారం ఎక్కిస్తారు డబ్బులు, దరిద్రం చూడండి. మిగతా రోజులంతా తక్కువ ఇస్తారు, ఆదివారం డబల్ దమాకాని డబల్ కూలి ఇస్తుంటారా మనోళ్ళు. ఇంకా ఆదివారం ఒక్క వారం ఏమవుతుందిలే, ఆ కూలి పనికి వెళ్దాం అనుకుంటారు. పోయిన తర్వాత ఏదో ఏడు కుక్క గరిచో పాము గరిచి వస్తారు. హాస్పిటల్లో 600 కూలి కాస్త 60,000 పెట్టుకుని వస్తారు. తెలియదు చాలామందికి, దేవుని సన్నిధిలో తెలియదండి కొంతమందికి. ఆదివారాన్ని పునరుద్ధాన దినం వదిలిపెట్టకూడదు మనం. కొంతమంది భక్తులు ప్రభు బల్లాడదానికి ఒక్కరోజు వస్తారు,
మరల మిగతా వారు రారు. ఎందుకు తెలుసా? ఏదో వాళ్ళు బిజీ. అలా ఉండకూడదు. మనం ప్రతి ఆదివారం ప్రభు సన్నిధిలో మనం కనబడదుము కాక. చెప్పండి గట్టిగా, ప్రభు సన్నిధిలో మనం కనబడాలి. ఏదో అమాస పూర్ణానికి వచ్చిన నెలకు ఒకసారి రావడం కాదు, నెల పొడుపులాగా. హల్లెలూయా. ప్రతి ఆదివారం ప్రభు సన్నిధిలో మీరు ఉండాలి. ఆమేన్. ఈ కర్మేలనే ప్రార్థన మందిరం మీరు ఉండాలి. హల్లెలూయా. అయితే తల్లి ప్రార్థన మందిరానికి 2 వారాల నుంచి రాలేదండి. ఒకరోజు వాళ్ళ ఇంటికి ఇష్టింగ్కి వెళ్ళాం. ఆమె సమస్యలు చెప్పడం ప్రారంభించింది. అన్నా, మా సమస్యలు చాలా ఉన్నాయి అని చెప్పింది. సరే కొద్దిగా చెప్పమ్మా, నేను ప్రార్థన చేస్తానన్నాను. షార్ట్ కట్లు చెప్పంటే చెప్పింది. ఆమె అమాస పుణ్యానికన్నా ఒకసారి ప్రార్థన మందిరానికి వస్తాడు కానీ భర్త రాడు. ఆమె ఒకటే చెప్తుంది, ఏమని తెలుసా? అన్నా, రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతున్నాను ఒక స్త్రీనైనా నేను. రాత్రి అనక పగలనక నైజీలు డ్యూటీలు ఓటీలు చేసుకొని ఆవిడ కష్టపడి తీసుకొచ్చిన ఆ సంపద, ఆ డబ్బు తీసుకొచ్చి ఆ రూమ్లో ఒక చోట దాచి పెడతానన్నా. ఇంకా ఉన్నాడు కదా భర్త తాగిపోతూ సచ్చినోడు. చెప్తుంది ఆమె, నా భర్త అన్నా తాగిపోతాడన్నా. బాగా ప్రార్థన చేయను, గట్టిగా చేయాలంట. మళ్ళీ ఎట్లా గట్టిగా చేయండి? నేనే గట్టిగా చేస్తాను, మీరు శుభ్రంగా తిని పడుకోండి. హల్లెలూయా. గట్టిగా ప్రార్థన చేయననింది. ఏంటమ్మా అంటే, నేను సంపాదించిన డబ్బంతా కూడా తీసుకొని వెళ్ళి సారాయి కొట్లో పెట్టి వస్తాడన్న, మందు కొట్ల. ఆమె ఒక మాట అంటుందండి. ఏమంటారు తెలుసా? తాగితే తాగాడు కానీ మటసంగా ఉంటే బాగుండన్నా అంటుంది. ఎంత మంచి భార్య చూడండి. తాగితే తాగాడు కానీ మటసంగా మాట్లాడుకుని ఇంట్లో పడుకుంటే బాగుండన్నా నేను. మరి మటసంగా పడుకోక ఏం చేస్తున్నాడమ్మా అన్న నేను. ఈయన తాగితే చాలన్నా, తాగితే చాలు. ఆ ఇంటి పక్కన వాళ్ళతో కూడా వేసుకుంటాడు, ఈ ఇంటి పక్కన వాళ్ళతో కూడా వేసుకుంటాడు, ఆ ఎదుటింటి వాళ్ళతో కూడా వేసుకుంటాడు. మనశ్శాంతి లేదు ఇంట్లో, నెమ్మది లేదు. రోజు ఏదో ఒక గొడవ. ఆ బయట ఎక్కడ వేసుకోకపోతే ఇంట్లో గొడవ వేసుకుంటాడు. ఆ తాగింది అట్లాంటిది మత్తు. ఏ రోజైనా కుటుంబంలో కలిసి మనస్ఫూర్తిగా నేను, నా పిల్లలు, నా భర్త ఏ రోజైనా కుటుంబంతో కూడి ఒక సంతోషంగా ఒక ముద్ద అన్నం తిన్న రోజు లేదన్నా అని చెప్తా ఉందండి. అప్పుడు ఆమె అంటది, ఒకరోజు ఇలాగునే కూర్చున్న మన భోజనానికి కూర్చుంటే నేను పెట్టుకున్నాను, నా పిల్లలకి పెట్టాను, నా భర్త యజమానులకు పెట్టాను. సాంబార్ చేసి కాస్త చట్నీ చేసి పిల్లలకి నా భర్తకు పెట్టానన్నా. అయితే ఒకరోజు అన్నం కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టి ఆ ప్లేట్ని వేసి గోడకు కొట్టాడంట. ఎక్కడ కొట్టాడు? గోడకు కొట్టాడు. ఇది కూర అంటావా, ఇది సాంబార్ అంటావా, ఏంది ఇది అని చెప్పేసి ఇంకా తెలుసు కదా ఇంకా భాష. ఏమండి, గోడ కొట్టేశాడు. ఆ ప్లేటు మొత్తం 16 ఒక్కలు అయిపోయింది. ఇలా అన్నం అంతా ఇల్లంతా చిలకరించింది. పోయి అంటాడట, పోయి పక్కింటికి వెళ్ళి కూర అడకరాపో, ఇంట్లో కూరలు నచ్చాయి వీడికి. అండ్ పక్కింటికి వెళ్ళి కూర అడకరాపో, తప్పితే కట్టుకున్న దానికి. ఇంకా ఆ టైంలో ఇంకా ఆమె లేచి ఆ బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ ఆ కూర గిన్నె ఒకటి తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళింది. అలాగూ నా పక్కింటికి వెళ్తుంటే తిన్నగా గేదెలు వెళ్తూ ఉన్నాయండి. గేదెలు ఏంది మీరు అందరు అట్లా చూస్తున్నారు? వాట్ ఈస్ దిస్ గేదె అన్నట్లుగా. తెలియదా గేదెలు? తెలుసా తెలియదా? ఏమంటారు మీ ఊర్లో? గేదెలు అంటారా, ఎలుగుగొడ్లు అంటారా? మా తెలంగాణలో అయితే బర్రెలు అంటారు, మీ ఇక్కడ గేదెలే కదా. అట్లా గేదెలు తిన్నగా వెళ్తున్నాయండి. తిన్నగా వెళ్తుంటే ఏమండి వెళ్తున్న ఆ గేదె తోకెత్తిందంట. అమ్మగారికి ఒక ఆలోచన వచ్చింది, తీసుకుపోయి బౌల్ కింద పెట్టేసింది. అండ్ శుభ్రంగా పడేసింది. శుభ్రంగా దాన్ని ఇంటికి తీసుకొచ్చింది. అంటాడు భర్త, అంటాడు తాగుబోతాడు, ఏం కూర చేశారు పక్కింటి వాళ్ళు అంటే ఆమె అంటదంట, అయ్యా గోంగూర పచ్చడి చేసిందంట. అయ్యా గోంగూర పచ్చడి చేసిందయ్యా అని చెప్పింది. అవునా అని చెప్పేసి, పెట్టు అన్నం పెట్టు
అంటే మరలా ప్లేట్లో అన్నం పెట్టిందండి. అన్నం పెట్టి అది తీసుకొచ్చిన గోంగూర పచ్చడి ఉంది కదా, ఆ స్పూన్ తీసుకొని ఆ పచ్చడ అట్లా వేసింది ఆ ప్లేట్లో వేస్తే శుభ్రంగా దాన్ని కలిపి 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 దాన్ని ఒక ముద్ద నోట్లో పెట్టి అంటారంట, అబ్బా ఏం రుచి ఏం రుచి ఏం రుచి. నీకు శుభ్రంగా ఉప్పు పప్పు నూనె కారం వేసి పెడితే నచ్చలే. వాళ్ళ సమస్యలు చెప్తే మీరు నవ్వుతున్నారు, కానీ మీ సమస్యలు చెప్తే చాలామంది ఈరోజు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారండి. ఒక్కొక్కరిని అడిగితే ఆ రోజులు కూడా సరిపోవు సమస్యలు చెప్పుకోవడానికి. సావాసానికి దూరం అయితే ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఉపద్రవాలు ఎదురైతాయండి. కనుక నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఒకవేళ నీ భర్త మారలేదా, నీ పిల్లలు మారలేదా, నీ కుటుంబంలో సమస్యలతో నువ్వు నడిపించబడుతున్నావా, ఆర్థిక ఇబ్బందులతో నడిపించబడుతున్నావా, అయితే సావాసానికి దూరం అవ్వమాక. ఈ ప్రార్థన మందిరం మోకరించి ప్రార్థన చేయగలిగితే జీవం కలిగిన దేవుడు నీ పక్షాన యుద్ధము చేయగలుగుతాడు. నీ పక్షాన నా దేవుడు పోరాడగలుగుతాడు. నీకు ఏ కీడు ఏ అపాయం సంభవించకుండా అగ్ని ప్రాకారాలతో నా దేవుడు కాపాడుతాడు. ప్రతి సమస్యలను తొలగిస్తాడు. హల్లెలూయా, చదవండిగా హల్లెలూయా. ఈ కర్మేలలో ఉన్నంత కాలం ఏ కీడు సంభవించదు. దైవజనులు లేసన్న గారు ఒక వాక్యం చెప్తా ఉన్నాడు. ఒక ఇంటికి ప్రార్థన, మన ఓసన్న ప్రార్థన మందిరానికి ఇంటికి వచ్చే ఒక ఇంటికి ఎవరో చేతబడి చేశారటండి. ఏం చేశారు? చేతబడి చేశారట. ఈ చేతబడి చేస్తున్నాడట. ఈ శక్తులని, ఆ చేతబడి చేసే అతను ఆ శక్తులని మన ప్రార్థన మందిరానికి వచ్చి ఒక కుటుంబం మీద పంపిస్తే ఆ శక్తులు ఆ గుడారం చుట్టూ తిరుగుతున్నాయట, కానీ ఇంట్లో ప్రవేశించలేకపోతున్నాయంట. ఆ గుడారం చుట్టూ తిరుగుతున్నాయి, ఇంట్లో ప్రవేశించలేకపోతున్నాయి. మరలా ఆ శక్తులు వెనకకు వస్తే కాస్త మన డోసు పెంచి మరలా పంపించారు. మరలా ఆ గుడారం చుట్టూ తిరుగుతున్నాయి, గుడారంలోకి ప్రవేశించలేకపోతున్నాయి. గుడారం చుట్టూ తిరుగుతున్నాయి, గుడారంలోకి ప్రవేశించలేకపోతున్నాయి. మరలా వచ్చే వెనక్కి మరలా పంపించాడు. చుట్టూ తిరుగుతున్నాయి, వాటికి ప్రవేశం దొరకట్లేదు లోపల పోవడానికి. అప్పుడు అతను తిరిగి వెనక్కి వస్తే అనుకుంటున్నాడు, ఏంటి ఇంతమందికి చేసి ఏ రోజు ఇలా జరగలేదు, ఇలా జరుగుతుంది ఏంటంటే, అప్పుడు ఆలోచన చేస్తే వారు హోసన్న ప్రార్థన మందిరానికి వెళ్ళే దేవుని బిడ్డలు. కొట్టని గట్టిగా చప్పట్లు. హోసన్న ప్రార్థన మందిరానికి వెళ్ళే దేవుని బిడ్డలు కనుక వారి గుడారం చుట్టూ అగ్ని ప్రాకారాలు ఉన్నాయి. ఏ సాతాను, ఏ అపవాదికి ఆ గుడారంలో ప్రవేశం లేదు. ఎందుకో తెలుసా? వారు కర్మేలనే ప్రార్థన మందిరం ఉన్న బిడ్డలు. ఏ కీడు, ఏ అపాయం, ఏ శక్తులకి ఆ గుడారంలో ప్రవేశం లేదండి. గనుక మనం దేవుని సన్నిధిలో జీవం కలిగిన దేవుని ఆరాధించే బిడ్డలమైన మనము ఈ భక్తిలో శక్తి కలిగిన మనం నడిపించబడితే ఏ కీడు, ఏ అపాయం సంభవించదు. ఏ తెగులుని గుడారానికి రాకుండా ఆయన అగ్ని ప్రాకారాలతో కంచె వేయగలిగిన వాడు. హల్లెలూయా, చదవండిగా హల్లెలూయా. అండ్ ఈ ప్రార్థన మందిరాన్ని మనం దూరం అయిపోకూడదండి. ఒక వ్యక్తి, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. యెరూషలేములో నుంచి ఎక్కడికి దిగి వెళ్తున్నాడు? యెరికోకు దిగి వెళ్తున్నాడు. అంటే యెరూషలేము అనగా ప్రార్థన మందిరం, ఉన్నతమైన అనుభవం. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ దిగి వెళ్తున్నాడు? యెరూషలేము అనే ప్రార్థన మందిరంలో నుండి యెరికోకు దిగి వెళ్తున్నాడు. దిగుతున్నాడు. ఎక్కువ ఆత్మీయ జీవితంలో మనం ఎక్కేవారిగా ఉండాలి, కానీ దిగేవారిగా ఉండకూడదు. ఈ భక్తుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుతుంటే దారి మధ్యలో దొంగోడు పట్టుకున్నాడండి. దొంగోడు ఏం దొంగలిస్తాడు చెప్పాలి? బంగారాన్ని, నగదు డబ్బుని, విలువైన వస్తువుల్ని దొంగతనం చేస్తారు. అవునా కదా?
ఇప్పుడు క్రైస్తవునిలో దొంగడు ఏం దొంగతనం చేస్తాడు తెలుసా? ఇక్కడ ఉన్న వ్యక్తిని మనం చూస్తే ఆవిడ యెరూషలేము నుంచి యెరికోకు వెళుతున్న ఆ వ్యక్తి దొంగల చేతికి పట్టబడి, అప్పగించబడి, కొట్టబడి ఏమండి తమ వస్త్రాలను దొంగిలించినట్లుగా లేఖనాలు రాయబడ్డాయి. దొంగడు ఏం తెలుసుకున్నాడు చెప్పాలి? వస్త్రం అనగా దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. ఎప్పుడైతే సావాసానికి ప్రార్థన మందిరం దూరం అయిపోయాడో ఇప్పుడు రెడీగా ఉంటాడు. ఎవడు చెప్పాలి? ఎవడుంటాడు రెడీగా? సాతానుగా రెడీగా ఉంటాడు అక్కడ. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన మందిరం ఆదివారం ఎగ్గొడతావో రెడీగా ఉంటాడు అక్కడ వాడు. నువ్వు ఆదివారం డుమ్మ కొడతావో రెడీగా ఉంటాడు అక్కడ. దేనికో తెలుసా? నీ వస్త్రాన్ని దొంగలించడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని దొంగలించడం రెడీగా ఉంటాడు వాడు. ప్రార్థన మందిరానికి వెళ్ళకుండా ఉంటే ఇప్పుడు వాడిని కొట్టి కొన ప్రాణంతో వదిలిపెట్టారు. అంటే ఎవరిని మింగుదనని గర్జించు సింహంలో ఎదురు చూస్తున్నాడు వాడు. ఎవరిని మింగుదనని గర్జించు సింహంలో ఎదురు చూస్తున్నాడు వాడు. వాడి నోట పడకుండా పరిశుద్ధమైన ప్రార్థన మందిరంలో మనం అంతం వరకు నిలబడాలి. హల్లెలూయా. సాతాను చోటు ఇవ్వకూడదు. మనము లోకానికి చోటు ఇవ్వకూడదు. సాహసాన్ని, ప్రార్థన మందిరాన్ని, సేవకులకు మనం దూరంగా ఉండకూడదు. మనము సంఘానికి అంటుకట్టబడాలి, సేవకులతో సాహసంగా నడిపించబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘానికి, సేవకులకి మనం ఎలా ఉండాలి? సాహసంలో ఉండాలి, ఐక్యతలో ఉండాలి. మనకు సంఘం ఎంత ప్రాముఖ్యత, మన కొరకు ప్రార్థన చేసే సేవకులు కూడా చెప్పండి. మీకు బాధ వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, రోగం వచ్చినా ఫస్ట్ ఎవరు చెప్పుకుంటారు? మీరు సేవకులకు ఫోన్ చేసి అన్న అక్క ప్రార్థన చేయండి. మనకు సేవకులు కూడా అంతే ప్రాముఖ్యత. గనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాహసాన్ని మనం వదిలిపెట్టకూడదు. తర్వాత కర్మీలులో ఉన్నంత కాలం వారికి ఏ కీడు సంభవించలేదంట. వారు ఏది పోగొట్టుకోలేదంట అండి. ఏం పోగొట్టుకోలేదంట? వారు ఏది పోగొట్టుకోలేదు. సావాసం ఉన్నంత కాలమే. వీడు యెరూషలేము చెరుకు దిగబడ్డాడు, వస్త్రాలు పోగొట్టుకున్నాడు. తర్వాత అక్కడ ఏమని రాయబడిందంటే, మీరు జస్ట్ నోట్ చేసుకోండి. ఇర్మీయా పుస్తకం 50వ అధ్యాయం 19వ వాక్యం ఏమని రాయబడిందంటే, కర్మెలులో సమృద్ధి ఉన్నదట. ఏముంది చెప్పాలి నోరు తెరిచి అందరూ? కర్మెలులో ఏమున్నది? సమృద్ధి ఉన్నది. నా దేవుడు నిశ్చయముగా ఇది మొదలుకొని మీకు, మీ కుటుంబాలలో, ఈ సంఘములో సమృద్ధి అనుగ్రహించునుగాక, సమృద్ధి అనుగ్రహించునుగాక. ఏ కొరత, ఏ కొదువతో ఈ ప్రార్థన మీద నువ్వు అడుగుపెట్టావో, ఏ కొదవతో నడిపించబడుతున్నావో, ఆరోగ్యము కొదవగా ఉన్నదేమో, ఆర్థిక ఇబ్బందులతో నడిపించబడుతూ కొరతతో ఉన్నవేమో, సంతోషం, సంపూర్ణమైన సంతోషము లేక కొరతతో నువ్వు బాధపడుతున్నావేమో, ఉద్యోగం లేక నువ్వు బాధపడుతున్నావేమో, పెళ్ళిళ్ళు కావట్లేదని, ఇంకా నువ్వు ఏ కొరతతో నువ్వు ఇబ్బందులు పడుతున్నావో నాకు తెలియదు. కానీ ఈ పునరుద్ధరణ ఆరాధనలో నా దేవుడు కర్మేలున్న సర్వ సమృద్ధిని మీ అందరికీ అనుగ్రహించబోతున్నాడు. మీ అందరికి నా దేవుడు సర్వ సమృద్ధిని అనుగ్రహించునుగాక, సమృద్ధిని అనుగ్రహించునుగాక, ఆరోగ్యము సమృద్ధిగా అనుగ్రహించునుగాక, సంతోషము సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారో వాటన్నిటిని యేసు నామములో తొలగించి సర్వ సమృద్ధి అనుగ్రహించునుగాక. హల్లెలూయా. కర్మెలున్న సర్వ సమృద్ధిని నా దేవుడు ఇది మొదలుకొని మీకు అనుగ్రహించబోతున్నాడు. ఇశ్రాయేలీలు చూడండి, ఇశ్రాయేలీలు అరణ్యములు ఎంతకాలం బ్రతికారు? వాళ్ళు
చెప్పాలి. 40 సంవత్సరాలు ఎక్కడ? అరణ్యంలో ఉన్నారు ఇశ్రాయేలీయులు. అరణ్యంలో ఏముంటుందండి? నీళ్ళు ఉంటాయా? ఆహారం ఉంటుందా? తలదాల్చుకోవడం చెట్టు ఉంటుందా? ఉండవు. అరణ్యంలో 40 సంవత్సరాలు వారికి ఏది తక్కువ కాకుండా దేవుడు పోషించినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. వారు వేసుకున్న చెప్పులు ఏమన్నా అరిగిపోలేదు, వారు వేసుకున్న వస్త్రములు పాతగిలిపోలేదు, చినిగిపోలేదట. వారికి నీరు కావాలా? దేవుడు బండను చీల్చాడు, సమృద్ధిగా నీరు ఇచ్చాడు. వారికి ఆహారంతో దేవుడు మన్నాతో పోషించాడు, ఆహారంతో పోషించాడు. అయితే ఒక రోజున వాళ్ళయ్యా, మాకెప్పుడు ఈ కీరకాయలు, దోసకాయలు, బెండకాయలేనయ్యా, ఈ కీరకాయలు, దోసకాయలు, బెండకాయలు తినలేకపోతున్నాం, మాకు నాన్ వెజ్ కావాలయ్యా అని అడిగారు. ఏం కావాలంట చెప్పండి? నాన్ వెజ్. మాకు నాన్ వెజ్ కావాలయ్యా అని అడిగారటండి. దేవుడు ఏం చేశాడు? వారు అడిగిన వెంటనే ఏం చేశాడు ఆయన? అండ్ పూరేళ్లను ఆకాశం నుండి దేవుడు కురిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అండ్ ఆకాశంలో నుండి అండ్ పూరేళ్లను కురిపించాడు దేవుడు అరణ్యంలో. ఇశ్రాయేలు ఇంకా మోసే లేడుగా నడుస్తున్నారు తెలుసా? అలా కాస్త అడుగు ముందుకేసి ముక్కులంగా వస్తుందంట. అది నోట్లంగా తిన్న మాంసము ముక్కులంగా వస్తుంది. దేవుడు ఏ విధంగా పోషించాడు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వ సమృద్ధిని ఇశ్రాయేలును పోషించినట్లుగా ఏమండి కనబడుతుంది ఇక్కడ. ఆయన సారెపాతు విధరాలు ఆయన కరువు కాలంలో సమృద్ధిగా దేవుడు పోషించాడు. ఏలియాని పోషించాడు. ఎక్కడ ఏది కొరత లేకుండా సర్వ సమృద్ధిగా పోషించగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే మనం ఆరాధిస్తున్న పరిశుద్ధుడైన దేవుడు ఒక్కడు మాత్రమే. హల్లెలూయా. నా దేవుడు నిశ్చయముగా ఆ సమృద్ధి మన అందరికి అనుగ్రహించునుగాక. హల్లెలూయా. నా దేవుడు ఈ ఆరాధనలో మీరు ఒక మంచి తీర్మానం కలిగి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మీ దాసుల ద్వారా పరిశుద్ధాత్మ మాతో మాట్లాడారు. మీకు ఏదైతే కొరత ఉందో, ఏదైతే కొదవగా ఉన్నదో, ఏదైతే ఇబ్బందుల కొలిమిలో మీరు నడిపించబడుతున్నారో వాటన్నిటి గూర్చి మీరు ప్రార్థన చేసుకోండి. నా దేవుడు రాబోతున్న దినాలలో మీకు ఏది తక్కువ కాకుండా నా దేవుడు సర్వ సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నేను 3 మాటలు చెప్పాను. ఒకటి సీనాయి పర్వతం. ఈ పర్వతం మీద మనం ఏ విధంగా ప్రభుని సేవించాలి చెప్పండి? ఓకే. ఇంకా ఉపవసించి ప్రార్థన చేయాలి. ఇంకా నెక్స్ట్ దేవునితో మాట్లాడాలి. ఓకే. హోరేబు పర్వతం మీద మనం ఎలా ప్రభుని సేవించాలి? కాళ్ళకున్న జోడి తీసి పక్కకు పెట్టాలి. పరిశుద్ధమైన స్థలం మనమందరము పరిశుద్ధంగా సేవించాలి. అందులోనే మరలా ఆభరణను తీసివేసి వెలుపటి అలంకరణ కాకుండా మన హృదయ అంతరంగ స్వభావం అలంకరించుకొని ఈ హోరేబ్ అనే ఈ ప్రార్థన మందిరంలో మనము సేవించాలి. కర్మేలు పర్వతం ఉన్నంత కాలము ఏ కీడు రాదు, ఏది పోగొట్టుకోరు, మీకు ఏది సంభవించదు. ఈ కర్మేలు ఉన్నంత కాలము కీడు అపాయం రాకుండా నా దేవుడు కాపాడుతాడు, సర్వ సమృద్ధినిస్తాడు. ఏది పోగొట్టుకోకుండా నా దేవుడు మీ చుట్టూ, మీ గుడారాల చుట్టూ, ఈ సంఘం చుట్టూ అగ్ని ప్రాకారాలతో కంచె వేసి కాపాడుతాడు. ఆమె అందరి తలలోంచండి, ప్రార్థన చేసుకోండి. ప్రభు బల్లార్దన కార్యక్రమం ఉంటుంది. ఒక చిన్న ప్రార్థన చేసుకొని అందరూ
ఆగండి, ప్రార్థన చేయమని వెళ్ళిపోతున్నారే, మిమ్మల్ని ఎవరు వెళ్ళిపోమన్నారు? విన్న వాక్యాన్ని బట్టి వచ్చిన తీర్మానాలు ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగలిగిన యేసయ్యా, ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు, అందుబట్టి మీకు స్తోత్రములు ఆయన. ఇశ్రాయేలీయులతో మోషే ఐగుప్తులో నుండి మీరు తోడుకొని వచ్చిన తర్వాత ఈ ప్రజలను ఈ పర్వతం మీద దేవుని సేవించాలని లేఖనాలు రాయబడ్డాయి. ఈ పర్వతం మీద మనం ఏ విధంగా ప్రభుని సేవించాలి? సీనాయి పర్వతం ఉపవసించి ప్రార్థన చేసే అనుభవం మనకు నేర్పిస్తుంది. సీనాయి పర్వతం దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం మనకు నేర్పిస్తుంది. హోరేబు పర్వతం కాళ్ళకున్న చెప్పులు విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో పరిశుద్ధమైన స్థలంలో పరిశుద్ధంగా మనం సేవించే విధానం మనకు నేర్పిస్తూ ఉంది. ఆభరణను తీసివేసి వెలుపట అలంకరణ కాకుండా హృదయ అంతరంగ స్వభావం అలంకరించబడాలని హోరేబు పర్వతం మనం నేర్పిస్తాం. కర్మెలు పర్వతం ఉన్నంత కాలం వారు ఏ కీడు రాలేదు, వారు ఏది పోగొట్టుకోలేదు, సర్వ సమృద్ధి ఉంది. ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగలిగిన యేసయ్యా, ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన ఇప్పటివరకు మీరు మహిమకరంగా జరిగించారు, అందుబట్టి స్తోత్రం. మీరు మా అందరితో ప్రత్యేకమైన రీతిలో మాతో మాట్లాడారు. మీరు మాట్లాడిన ప్రతి మాట మా వెనికిడిలో, మా జీవితాలలో ఫలభరితంగా మీరు మార్చామని ప్రార్థిస్తున్నాం. మాకు ముందు ఉన్న ప్రభు వల్ల ఆరాధన మేము అందరం చేతులు వేయనట్లుగా మా ప్రాణాత్మ దేహాన్ని మీరు పరిశుద్ధపరచండి. నీ రక్త మాంసములలో మనందరం కూడా యోగ్యులు మార్చమని ప్రార్థిస్తాం. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు ముంచట బాప్తిస్మం తీసుకున్నవారు, శుద్ధీకరించబడిన వారు, స్త్రీలు లైన్